ఏంటా అపూర్వమైన శక్తులు? మొదటి జాతకుడు ఆత్మలను చూడగలడు, వాటితో మాట్లాడగలడు. ఇక ఈ రెండో జాతకు అపూర్వమైన శక్తులు తనలో ఆవాహన చేసుకోగలడు. ఇక మూడో జాతకుడు వాళ్ళిద్దరూ ఈ లోకంలో ఎక్కడున్నా వాళ్లను కనిపెట్టగలిగే శక్తి గలవాడు. ఈ జాతకాలు కలిగిన వాళ్ళు స్త్రీలా పురుషులా? సుమారుగా ఏ వయసు వారు అయిండొచ్చు? ఇంకా పరిశీలించలేదు, శోధిస్తారు. ఈ అపూర్వ జాతకులు ఎక్కడున్నా మనం కనిపెట్టి తీరాలి. నర్మదా, ఎన్నిసార్లు తిట్టినా నా వెంటపడ్డ మానవా? ఎలా మానమంటావు? నేనింకా నీ ముందు ఇలా నిలబడి ఉంటానికి కారణం నువ్వే. నేను నీ వెంటపడేది నిన్ను అల్లరి పెట్టడానికి కాదు, నీకు రాబోయే ఆపదల గురించి హెచ్చరించడానికి. చూడు మిస్టర్, నా పేరు భరత్. భరతో గిరతో నాకు అనవసరం. నీ హెచ్చరికలు నాకు అనవసరం. నీ దారి నువ్వు చూసుకో. నర్మదా, కొంచెం ఆగు, నా మాట విను. సరే, ఆ చెప్పేదేదో చెప్పేసి వెళ్ళు. నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను నర్మదా. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎంత ఆశపడ్డానో నీకు తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది విను నర్మదా, ప్లీజ్. నా దురదృష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకోలేకపోయాను. కానీ నేను ప్రాణంగా ప్రేమించే నీకు ఏ ఆపద కలగకుండా చూసుకోవడం నా బాధ్యత. అందుకే అన్నీ వదిలి వెళ్ళిపోయినా నీకోసం తిరిగొచ్చాను. నువ్వు క్షేమంగా ఉన్నావని నాకు తెలిసే వరకు తిరిగి వెళ్ళను. రకాల డ్రామాల గురించి విన్నాను గాని ఇలాంటి డ్రామా ఎక్కడా చూడలేదు. నన్ను ఆపద నుంచి కాపాడడానికి దిగొచ్చావా? సేబాష్. నీ డైలాగులని ఇంకెవరికైనా వెళ్ళి చెప్పు. నర్మదా, నీకు రాబోయే ఆపద గురించి తెలియక మాట్లాడుతున్నావు. ఆహా, ఏమిటా గొప్ప ఆపద? పెళ్లి. పెళ్ళా? ఎవరికి? నీకే. మీ వాళ్ళు నీకు సంబంధం చూశారు. ఆ పెళ్లి చేసుకుంటే నీకు ప్రమాదం. వద్దు, ఆ పెళ్లి నువ్వు చేసుకోవద్దు. షటప్. నన్ను ఫాలో చేయడమే కాకుండా మా వాళ్ళ మీద కూడా నిఘా వేశావా? నీకెంత చెప్పినా బుద్ధి రాదా? లీజర్, నేనేం చేయాలో నాకు తెలుసు. నర్మదా, నా మాట విను. ఈ పెళ్లి చేసుకోకు. గో టు హెల్. హెల్కి హెవెన్కి కూడా వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, నువ్వు చేసేది నీకు న్యాయంగా ఉందా తల్లి? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్నే కొలుస్తున్నానే. 20 సంవత్సరాలుగా కట్టుకున్న భర్త బతికున్నాడో లేదో తెలియని స్థితిలో బతుకుతున్నాను. నా ఒక్కగానొక్క కూతుర్ని కూడా అదే స్థితికి తీసుకొచ్చావే. ఇక నేనెవరి కోసం బతకాలి తల్లి? నేను నీకు నిజమైన భక్తురాలనని నువ్వు నమ్మితే నా కూతురు జాడ నాకు తెలియజేయి. నా కోరిక తీరకపోతే నేను నీ గుడికి రాను. రావడానికి నేను ఇక మిగిలుండను కూడా.
అది ఆగటానికి కారణం అక్కడ లేదురా. ఒక అమాయకురాలు పడే బాధను ఆపటానికి నీ సహాయం కావాలని ఆ భైరవే ఈ యంత్రాన్ని ఆపిందిరా. దుష్టులను సంహరించటం పుణ్యకార్యమే, కానీ మంచి మనసును ఓదార్చటం అంతకన్నా పుణ్యకార్యం. ఏమిటి మీరు మాట్లాడేది? ఇంతకుముందు కూడా ఒకసారి కనపడి ఇలాగే ఏదేదో మాట్లాడారు. అసలు మీరెవరు?